జగన్ కు పోటీగా చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. తన చుట్టూ ఉండే కొంతమంది కీలక వ్యక్తులను ఈసారి అసెంబ్లీకి కాకుండా ఢిల్లీకి పంపించాలని నిర్ణయించారు. ఇందులో ఒకరు మాజీ మంత్రి నారాయణ కాలేజ్ నారాయణ. గతంలో రాష్ట్ర రాజకీయాల్లో అమరావతిలో చక్రం తిప్పిన నారాయణను ఈసారి ఎంపీగా పోటీ చేయించడానికి నిర్ణయించారట. అసెంబ్లీకి వద్దు, కేంద్రంలోకి వెళ్ళండి, ఇప్పుడు మనకు అక్కడ పని ఎక్కువగా ఉంది. ఢిల్లీ రాజకీయాల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఢిల్లీలో పార్టీ లాబింగ్ కోసం సీనియర్స్ ఎవరూ లేరు, మీరు ఢిల్లీకి వెళ్లాలి, ఎంపీగా పోటీ చేయాలి అంటూ నారాయణకు స్పష్టం చేశారట చంద్రబాబు. ఎంపీగా పోటీ చేసేందుకు నారాయణ ఇష్టం చూపించటం లేదట. అసెంబ్లీకి పోటీ చేస్తానంటూ చెబుతున్నారట. దీనిపై చంద్రబాబు వారం రోజులుగా బుజ్జగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ విషయంలో చంద్రబాబు పంతంగా ఉండటానికి కారణం కూడా లేకపోలేదు. నారాయణ మంచి లాబీయిస్ట్, ఇచ్చిన పనిని చాలా చక్కగా చెప్పింది చెప్పినట్లు కంప్లీట్ చేయటంలో దిట్ట. అన్నిటికీ మించి మంచిగా లాబీయింగ్ చేస్తారు. ఎలాంటి వాళ్లనైనా ఈజీగా బుట్టలో వేయగలరు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఇట్టే పడేస్తారు. కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ నారాయణ తలుచుకుంటే మాత్రం వాళ్ళు బుట్టలో పడాల్సిందే అనే టాక్ రాజకీయాల్లో ఎప్పట్నుంచో ఉంది. ఎంతటి ఘనులనైనా తన కళాత్మక దృష్టితో, మాటల గారడీలతో, సామధానాలతో భలే బుట్టలో వేస్తారట. అలాంటి నారాయణను ఏపీ రాజకీయాల్లో కాకుండా ఢిల్లీలో ఉపయోగించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. ఢిల్లీలో టీడీపీకి ఇప్పుడు నారాయణ లాంటి పవర్ఫుల్ లాబీయిస్ట్ కావాలనేది చంద్రబాబు దృఢ సంకల్పం. మొన్నటికి మొన్న అరెస్టై జైలుకు వెళ్లినప్పుడు ఢిల్లీలో మాట్లాడే గొంతులేదు, లాబీయింగ్ చేసే బుర్రలు లేవు. పార్టీ అధినేత అరెస్టైతే ఢిల్లీలోని మిగతా పార్టీలతో మద్దతు ప్రకటించే విషయంలోనూ ఇప్పుడున్న ముగ్గురు ఎంపీలు తీవ్రంగా విఫలమయ్యారు. జాతీయ పార్టీల నేతలను కనీసం చంద్రబాబు పరామర్శకు కూడా తీసుకురాలేకపోయారు. ఇలాంటి ఎన్నో సంఘటనల క్రమంలో నారాయణ లాంటి మనిషి ఎంపీగా గెలిస్తే బాగుంటుందని, ఢిల్లీలో ఉంటే మంచి లాబింగ్ చేయగలరని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే నారాయణను ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నారట. అయితే ఏ నియోజకవర్గం అనేది ఇంకా డిసైడ్ కాలేదు అనేది పార్టీ వర్గాలు చెబుతున్నాయి.